సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. అటుగా వెళుతున్న కారుపై పడడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. నెలవంక పంచాయతీ దుర్గంపుట్టిగ గ్రామానికి చెందిన దుర్గాసి దిలీప్ రెడ్డి అతని స్నేహితులు కవిటి నుంచి ఈదుపురం వైపు వస్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత కొద్ది నెలలుగా ఆ చెట్టు ఏ క్షణమైనా నేలకొరిగి ప్రమాదం సంభవిస్తుందని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. చిరుజల్లులతో కూడిన ఈదురుగాలులకు కవిటి అశోక థియేటర్ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. అటుగా వెళుతున్న కారుపై పడడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. నెలవంక పంచాయతీ దుర్గంపుట్టిగ గ్రామానికి చెందిన దుర్గాసి దిలీప్ రెడ్డి అతని స్నేహితులు కవిటి నుంచి ఈదుపురం వైపు వస్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత కొద్ది నెలలుగా ఆ చెట్టు ఏ క్షణమైనా నేలకొరిగి ప్రమాదం సంభవిస్తుందని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. చిరుజల్లులతో కూడిన ఈదురుగాలులకు కవిటి అశోక థియేటర్ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. అటుగా వెళుతున్న కారుపై పడడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. నెలవంక పంచాయతీ దుర్గంపుట్టిగ గ్రామానికి చెందిన దుర్గాసి దిలీప్ రెడ్డి అతని స్నేహితులు కవిటి నుంచి ఈదుపురం వైపు వస్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత కొద్ది నెలలుగా ఆ చెట్టు ఏ క్షణమైనా నేలకొరిగి ప్రమాదం సంభవిస్తుందని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. చిరుజల్లులతో కూడిన ఈదురుగాలులకు కవిటి అశోక థియేటర్ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. అటుగా వెళుతున్న కారుపై పడడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం. నెలవంక పంచాయతీ దుర్గంపుట్టిగ గ్రామానికి చెందిన దుర్గాసి దిలీప్ రెడ్డి అతని స్నేహితులు కవిటి నుంచి ఈదుపురం వైపు వస్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత కొద్ది నెలలుగా ఆ చెట్టు ఏ క్షణమైనా నేలకొరిగి ప్రమాదం సంభవిస్తుందని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.